తల్లిదండ్రులకు వందనములతో మేము మలేషియాలోని కేఎల్సి టౌన్లో సోహో హోటల్లో రూమ్ తీసుకున్నాం. సోహో హోటల్ అంటే సోహో సూట్స్ అంటారు వీటిని. హోటల్ కూడా ఉంటుంది. సోహో సూట్స్లో 36 ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాం. 36 ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాం. సూపర్ రూమ్ ఇది. చాలా బాగుంటుంది ఆ రూము. చాలా బ్యూటిఫుల్ రూమ్. చక్కగా 7,000 అనుకుంటాను పర్ డే. ఇక్కడ నుంచి మాకు ట్విన్ టవర్స్ కనబడుతుంది అండ్ మలేషియా సింగిల్ టవర్ కూడా కనిపిస్తుంది. అగో మలేషియా సింగిల్ టవర్, అది మలేషియా సింగిల్ టవర్. మలేషియా సింగిల్ టవర్ ట్విన్ టవర్స్ కూడా కనిపిస్తాయి. మేము ఆ రూమ్లో ఉండి చక్కగా ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు, వీడియోలు. అది మలేషియా టౌన్. అయితే మేము అలాగా ట్విన్ టవర్స్కి నడుచుకొని వెళ్ళాం. మరుసటి రోజు సాయంత్రం ట్విన్ టవర్స్కి వెళ్ళాం. మే 6, 2024 మే 6, 2024 సాయంత్రం ట్విన్ టవర్స్కి వెళ్ళాం. పెట్రోనాస్ అంటారు. పెట్రోనాస్ బిల్డింగ్, అది వరల్డ్ ఫేమస్ బిల్డింగ్. ట్విన్ టవర్స్ చూసేసి అలాగా ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కి రాత్రి ఇంటికి వచ్చేసాం. ఈ ట్రైన్ బ్యూటిఫుల్ ట్రైన్, చాలా చక్కగా ఉంటుంది. 9:30, 11 గంటల వరకు ట్విన్ టవర్స్ దగ్గర ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత టౌన్ వచ్చాం. మరుసటి రోజు హనీఫా గోల్డ్ షాప్కి వచ్చాం. గోల్డ్ షాప్ చాలా పెద్ద గోల్డ్ షాపు. వెరైటీస్ అంటే ఆర్నమెంట్స్, చాలా బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఇక్కడ డ్రింక్స్ ఫ్రీగా ఇస్తారు చక్కగానే. ఎన్ని డ్రింకులు కావాలంటే అన్ని డ్రింకులు ఇస్తారు. మేము గోల్డ్ షాప్ చూసి మలేషియాలో ఫేమస్ సెంటర్, కోలాలంపూర్లో ఫేమస్ సెంటర్ బికిత్ బింటంగ్ సెంటర్కి వచ్చాం. బికిత్ బింటంగ్ సెంటర్ కోలాలంపూర్లో మెయిన్ సెంటర్. ఇది మన జగదాంబ సెంటర్ లాగా ఉంటుంది. అంటే దాని మీద చాలా పెద్ద 4-5 ఇంతలు ఉంటుంది. చాలా పెద్ద సెంటర్, చాలా బ్యూటిఫుల్ సెంటర్ అన్నమాట. ఇక్కడ అన్ని పిల్లలకి అట్లకి ఆడుకుంటారు ఉంటాయి. బికిత్ బింటంగ్ సెంటర్ చాలా బాగుంటుంది. ఇది మే 7, 2024 వచ్చాం అన్నమాట. మేము మే 8న సోహో సూట్స్ హోటల్ అంటే సోహో సూట్స్ రూమ్ వెకెట్ చేసి మలేషియా ఎయిర్పోర్ట్కి వచ్చాం. అంటే మలేషియా నుండి సింగపూర్కి వెళ్ళి సింగపూర్ టు వైజాగ్ వచ్చాం అనమాట. ఎందుకంటే మాకు మలేషియాలో డైరెక్ట్ ఫ్లైట్లు దొరకలేదు. ఆ దొరకని కారణంగా మలేషియా నుంచి మళ్ళీ సింగపూర్ వెళ్ళాం. సింగపూర్ వెళ్ళి సింగపూర్ టు డైరెక్ట్ వైజాగ్ వచ్చాం 8వ తారీఖు. ఇదంతా మలేషియా, ఇదంతా సింగపూర్ టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 చాలా బ్యూటిఫుల్, చాలా పెద్దది. ఇది చూడటానికి ఒక పూట పడుతుంది. ఇది చూడటానికి, ఈ ఎయిర్పోర్ట్ చూడటానికే ఒక పూట పడుతుంది. సింగపూర్లో ఎయిర్పోర్ట్ టెర్మినల్ మొత్తం 4 టెర్మినల్స్ ఉన్నాయి సింగపూర్లో. ఇది ఫస్ట్ టెర్మినల్. మా వైజాగ్ వచ్చే ఫ్లైట్ ఈ టెర్మినల్కి వస్తుంది అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఏరియా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంతా చూడవలసిందే. మా దగ్గర వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ ట్రీలా కట్టాడు, చెట్లు అందులో పడి వాటర్ వస్తూ పడుతుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
చాలా బ్యూటిఫుల్ ఏరియా. ఇక్కడ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. దాని మీద ఎక్కి తిరిగా ఉన్నవాడు శుభ్రంగా చక్కగానే ఆ బిల్డింగ్ అంతా ఎక్కి. ఇదంతా సింగపూర్ ఎయిర్పోర్ట్. సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4th టెర్మినల్. సారీ, ఫస్ట్ టెర్మినల్. 4 టెర్మినల్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ టెర్మినల్. ఇదంతా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటిది. అది మా ఫోటో జిఐఎఫ్ నాన్నగారు. ఇదంతా ఎయిర్పోర్ట్, సింగపూర్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ.